హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్లో ఖాళీగా ఉన్నటువంటి 500కు పైగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మొత్తం 517 వేకెన్సీస్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకి దేశవ్యాప్తంగా 6 జోన్లు అనేవి ఉన్నాయి. ఈ 6 జోన్లు సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ మరియు సౌత్ జోన్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు సౌత్ జోన్ కిందకి రావడం జరుగుతుంది. ఈ సౌత్ జోన్లో కూడా మనకి 131 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ సౌత్ జోన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఉండడం జరుగుతుంది. సో వీటన్నిటికీ, ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 131 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఈ పోస్టులకి ఎక్కడైతే ఏ జోన్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సౌత్ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారు. ఈ సౌత్ జోన్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి అప్లై చేయాలనుకుంటే మీకు తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్, సో ఆంధ్ర తెలంగాణలో మనకి లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగు కాబట్టి ఆ తెలుగు లాంగ్వేజ్ అనేది మీకు చదవడం, రాయడం, మాట్లాడడం 3 తప్పనిసరిగా వచ్చి ఉండాలి. వేరే చోట అప్లై చేయాలనుకున్నా, నార్త్లో అప్లై చేయాలనుకుంటే అక్కడ హిందీ వచ్చి ఉండాలి. ఈ విధంగా మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు తప్పనిసరిగా వచ్చి ఉండాలన్నమాట. ఓకే, సో ఈ పోస్ట్ నేమ్ ఏంటంటే ట్రైనీ ఇంజనీర్ అండి ఈ పోస్టు. ఈ పోస్టులకు సంబంధించి మనకి బెనిఫిట్ ఏంటి అంటే, అప్లికేషన్ ఫీజు అనేది చాలా తక్కువ ఇచ్చారు. మిగిలిన జాబ్ నోటిఫికేషన్తో పోల్చుకుంటే కేవలం మనకి 150 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. జీఎస్టీ 18% ఇచ్చారు. సో 150 రూపీస్ అప్లికేషన్ ఫీజు, జీఎస్టీ కలుపుకుంటే మొత్తం మనకి 170 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది అవడం జరుగుతుంది. వేరే జాబ్ నోటిఫికేషన్లు అయితే 1000, 2000 కూడా పెట్టిన ఉన్నాయి. ఓకే, సో అయితే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. వీళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు ₹170 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలను తెలియజేస్తాను. చూడండి, ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి బీఈ, బీటెక్ చేసిన వాళ్ళు కానీ, ఆ బ్రాంచ్లు నేను చెప్తాను ఏ బ్రాంచ్లో మీరు బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. అలాగే ఎంఈ లేదా ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్ చేసిన వాళ్ళు అయితే తప్పనిసరిగా 28 సంవత్సరాలు అనేది ఉండాలండి ఏజ్. ఓకే, బీటెక్ చేసిన వాళ్ళు లేదా బీఈ చేసిన వాళ్ళకైతే 28 సంవత్సరాలు ఉండాలి. ఓకే, అదే ఏజ్ లిమిట్ అన్నమాట అది. నెక్స్ట్ ఎంఈ, ఎంటెక్ చేసిన వాళ్ళకి 30 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఎక్స్పీరియన్స్ ఏమన్నా కావాలంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ దగ్గర 0 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు, నో వరీ. ఓకే, ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే చూడండి, నేను ఇప్పుడు చెప్పబోయే బ్రాంచుల్లో మీరు ఏదైతే బీఈ, బీటెక్ కానీ, ఎంఈ లేదా ఎంటెక్ కానీ చేస్తుంటారో మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరంటే ఎలక్ట్రానిక్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ, లేదా టెలికమ్యూనికేషన్లో కానీ, మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కానీ, ఇన్ఫర్మేషన్ సైన్స్లో కానీ, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, వీటిలో బీటెక్, బీఈ లేదా ఎంటెక్, ఎంఈ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అగ్రిగేట్ మార్క్స్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్లో మీకు మార్క్స్ అనేవి 55% లేదా అంతకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఎవరికి అంటే జనరల్, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 55% మార్క్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి జస్ట్ పాస్ అయినా కూడా సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. అయితే ఆ ఏజ్ ఎప్పటికి చూసుకోవాలంటే 1/2/2024 నాటికి మీ యొక్క ఏజ్ అనేది చూసుకోవాలి. మీరు బీటెక్ లేదా బీఈ చేస్తుంటే మీకు 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంఈ లేదా ఎంటెక్ వాళ్ళైతే 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఈ పోస్టులు అనేవి మనకి కాంట్రాక్టువల్ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారండి. ఇనీషియల్గా అంటే స్టార్టింగ్లో మనకి 2 ఇయర్స్ పాటు ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఉంటుంది. వన్స్ ఈ కాంట్రాక్ట్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మరొక 1 సంవత్సరం పాటు కూడా మీకు ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ని బట్టి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్ శాలరీ ఎంత ఉంటుందంటే, మీకు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే
ఫస్ట్ ఇయర్‌లో మీ యొక్క శాలరీ అనకూడదు, దీన్ని రెమ్యునరేషన్ అనాలి. సో, రెమ్యునరేషన్ ఎంత అంటే అన్నీ కలుపుకొని మీకు 30,000 పర్ మంత్ అనేది ఫస్ట్ ఇయర్‌లో రావడం జరుగుతుంది. 1 ఇయర్ కంప్లీట్ అయ్యి మీరు సెకండ్ ఇయర్ ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీకు 35,000 పర్ మంత్ స్టైఫండ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్‌లో మీకు 40,000 పర్ మంత్ స్టైఫండ్ అనేది ఇస్తారు. ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు ఉంటే ఓకే, ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. లేకపోయినా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మరి ఎక్స్‌పీరియన్స్ దేంట్లో ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఐటీ సపోర్ట్‌లో ఉండాలి. పీసీ మెయింటెనెన్స్‌లో గానీ, నెట్వర్క్ స్విచ్‌లో గానీ, అసోసియేటెడ్ సాఫ్ట్‌వేర్‌లో గానీ ఎక్స్‌పీరియన్స్ గన మీకుంటే ఐటీ ఇంజినీరింగ్‌కి సంబంధించి దీనికి సంబంధించి గన మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పాను మీకు బి పాయింట్ చూడండి. ద రెసిడెంట్ ఇంజినీర్ మస్ట్ బీ ఏబుల్ టు రీడ్, స్పీక్, రైట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ అన్నారు. ఓకే. సో, ఇంగ్లీష్‌తో పాటుగా హిందీ గానీ లేదా రీజనల్ లాంగ్వేజ్ అంటే మనకి ఆంధ్ర, తెలంగాణలో రీజనల్ లాంగ్వేజ్ అనేది తెలుగు. సో, అది మీకు వచ్చి ఉండాలి. అది కూడా మాట్లాడడం, రాయడం, చదవడం 3 వచ్చి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్‌గా అడగడం జరిగింది. సో, నెక్స్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే మీరు జాబ్‌లో జాయిన్ అయితే మీరు చేయాల్సిన వర్క్స్ ఏంటివి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం ఐటీకి సంబంధించే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డే టు డే ఆపరేషన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ సంబంధించి ఈ డబ్ల్యూఏఎన్, ల్యాన్ నెట్వర్క్స్ సంబంధించి కూడా మనకి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో, ఒకసారి ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది మీరు ఒకసారి క్లియర్‌గా చదువుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మనకి 100 మార్కులకి సెలక్షన్ అనేది చేస్తారు. ఈ 100 మార్కుల్లో 85% ఆఫ్ మార్క్స్ వచ్చి మనకి రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా, అలాగే 15% ఆఫ్ మార్క్స్ వచ్చి మనకి ఇంటర్వ్యూ ద్వారా చేయడం జరుగుతుంది. సో, ఫస్ట్ మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి. ఈ ఎగ్జామినేషన్‌లో మీరు గనక క్వాలిఫై అయితే 1:5 అంటే ఒక పోస్ట్‌కి 5 మందిని ఇంటర్వ్యూకి పంపించడం అనేది జరుగుతుంది. ఓకే. ఒక పోస్ట్‌కి 5 మందిని ఇంటర్వ్యూకి పంపిస్తారు. నెక్స్ట్ ఈ రిటన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన హాల్ టికెట్స్ అన్నీ కూడా మీకు మెయిల్‌కి రావడం జరుగుతుంది. ఓన్లీ మెయిల్ ద్వారానే మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా మీ ఈమెయిల్ ఐడీని ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఇక ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ లింక్‌లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఎప్పటిలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందంటే ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 28/2/2024 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చి 13 మార్చ్ 2024 లోపు మీ యొక్క అప్లికేషన్స్ అనేవి, రిజిస్ట్రేషన్స్ అనేవి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలి ఇవ్వడం జరిగింది. డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలనేది మనకి ఇక్కడ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. మన క్వాలిఫికేషన్ సంబంధించి, అలాగే ఎవరికైతే రిజర్వేషన్స్ కావాలో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీజుకి సంబంధించిన వివరాలు ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఇక దీనికి సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది అంటున్నారు. 2 lakhs per annum ఫర్ 5 lakhs per annum ఫర్ లైఫ్ కవరేజ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో, నెక్స్ట్ వచ్చి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేను మీకు తెలియజేశాను. ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ మెయిల్ ఐడికి కానీ లేదా ఈ ఫోన్ నెంబర్కి కానీ ఫోన్ చేస్తే వాళ్ళ యొక్క మీ డౌట్స్కి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.